నమస్తే మిత్రులారా, స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కి స్వాగతం. ఈ రోజు క్రిప్టో ప్రపంచంలో జరుగుతున్న తాజా వార్తలు, ట్రెండ్లతో మీ ముందుకొచ్చాము. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో మార్కెట్ రిస్క్ అండ్ ర్యాలీతో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 5 రోజుల పాటు దాడులు నిలిపివేసి చర్చలకు అవకాశం ఇవ్వడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఉత్సాహం నెలకొంది. సానుకూల వార్తలతో బిట్కాయిన్ ఒక్కసారిగా $70,000 మార్కును తాకింది. గత 24 గంటల్లో మార్కెట్ విలువకు దాదాపు $60 బిలియన్లకు అదనంగా చేరడం విశేషం. బైనాన్స్ రీసెర్చ్ నివేదిక ప్రకారం సంప్రదాయ సురక్షిత ఆస్తులైన బంగారం మరియు వెండి ధరలు తగ్గుతున్నప్పటికీ బిట్కాయిన్ మరియు ఇథీరియం మాత్రం బలమైన వృద్ధిని కనబరుస్తూ తమను తాము సోవరెన్ ఆస్తులుగా నిరూపించుకుంటున్నాయి. మరోవైపు ఏప్రిల్ 10 నాటికి బిట్కాయిన్ $72,000 స్థాయికి చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేవలం ధరలే కాకుండా వెబ్3 భద్రత కోసం మోస్ట్ లాగిన్ వంటి కొత్త సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లు రావడం మరియు HTX స్టేబుల్ కాయిన్లపై 9% వరకు లాభాలను ప్రకటించడం వంటి పరిణామాలు ఇన్వెస్టర్ల నమ్మకాన్ని రెట్టింపు చేస్తున్నాయి. క్రిప్టో మార్కెట్ ట్రెండ్స్ గమనిస్తే మార్కెట్ ప్రస్తుతం ఒక బలమైన రికవరీ బాటలో కనిపిస్తుంది. బిట్కాయిన్ తన పట్టును నిలుపుకుంటూ $69,000 మార్కును దాటి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ప్రధానంగా అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు తగ్గి శాంతి చర్చలు జరిగే అవకాశం ఉందనే వార్తలు గ్లోబల్ ఇన్వెస్టర్ల భయాన్ని పోగొట్టాయి. దీనికి తోడు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ చార్లెస్ ష్వాబ్ నేరుగా బిట్కాయిన్ మరియు ఇథీరియం ట్రేడింగ్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం మార్కెట్కి పెద్ద బూస్టునిచ్చింది. ఆల్ట్ కాయిన్స్ విషయానికి వస్తే కార్డానో 6% లాభాలతో దూసుకుపోతుండగా ఇథీరియం మరియు XRP కూడా నిలకడగా ఉన్నాయి. అయితే ఏప్రిల్ 10న రాబోయే అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాల కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ బుల్లిష్ మూడ్లో ఉన్నప్పటికీ కొత్త టోకెన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి.